అక్క మన ఖుషి మన చిన్న చైర్ ఆయిల్ వేసుకోవాలండి. మనమైతే ఫస్ట్ ఎగ్ ఫ్రైలోకి జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొన్ని అయితే వేసుకోవాలి. మిర్చి 2 అయితే వేసుకోవాలి 3 ఎగ్స్కి అయితే. ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అందులో ఎగ్స్ అయితే వేసుకోవాలి మీకు నచ్చినంత. ఎగ్ని బట్టి అయితే మనం కారం, ఉప్పు ఇట్లా వేసుకోవాలి క్వాంటిటీని బట్టి. ఇప్పుడైతే మేమైతే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాం. నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మేము లైట్ పెడితే ఇలా ఎర్రగా కనిపిస్తుంది, కానీ రియాలిటీలో అంతైతే రెడ్ కలర్ ఏమైతే లేదు. టోటల్ అయితే ఎల్లో కలర్లో అయితే వస్తుంది మనకి. ఓకే గాయ్స్, బాయ్ బాయ్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకైతే ట్రై చేయండి. ఇంకొక స్టవ్ అయితే పెద్ద పెట్టుకోవాలి. కొంచెం సేపు మిక్సింగ్ చేసిన తర్వాత అలానే మిక్సింగ్ 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 చేయాలి. ఇదిగోండి, ఇప్పుడైతే మీకు ఈ కలర్ అనేది వస్తుంది. మీరు చేసే దాన్ని బట్టి వస్తుంది. ఇంకా మనమైతే కొన్ని వంటకాలను అయితే చూపిస్తాం తర్వాత. ఇలా ఉప్పకండి, మేమంటే ఏదో ట్రై చేస్తున్నాం. టోటల్ మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎగ్స్ అయితే వేసిన తర్వాత చూడండి కలర్ వస్తుంది. అయినా ఇంకా మిక్సింగ్ చేయాలి చాలా వరకు. అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు దాన్ని అయితే దించి మనమైతే అన్నం వేసుకొని ప్లేట్లో వేసుకొని తినడమే. ఓకే గాయ్స్, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ కూడా చేయండి ప్లీజ్. కొంచెం మాకైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.